ఘర్షణలు ఆపాలంటే నాయకులు రోడ్డు మీద ఉండకూడదు. నాయకులే రోడ్డెక్కి విధ్వంసాలు సృష్టిస్తున్నప్పుడు లేదా వాళ్ళని చూసుకుని రెచ్చిపోతున్నప్పుడు వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి. ఎన్నికల సంఘం ఆ పనే చేయించింది ఆంధ్రప్రదేశ్లో. ఆ కారణంగానే మొన్న గొడవ జరుగుతున్నటువంటి రోజున అటు మాచర్ల కానీ ఇటు పక్కన తాడిపత్రి కానీ ఇట్లా నాయకుల్ని నిర్బంధించారు. ఇప్పుడు మళ్ళీ నిన్నటి నుంచి హింసాకాండ జరుగుతోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి పొజిషన్లో ఈసీ ఉంటారు కాబట్టి ఈ పరిస్థితుల్ని అదుపు చేసే బాధ్యత ఈసీది అయ్యింది. సరే, ఏ పత్రికలకు ఆ పత్రికల రూట్లో వార్తలు పక్కన పెడితే ఈసీ ఇవాళ పొద్దున మాత్రం తాడిపత్రిలో కీలకమైన నిర్ణయం తీసుకుంది. తాళాలు పగలకొట్టి మరి తలుపులు వేసున్న తలుపులు పగలకొట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని అట్లాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థిని ఇద్దరిని కూడా ఆ ప్రాంతం నుంచి జేసీని ఇద్దరిని కూడా ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు తరలించేసింది. ఎందుకంటే స్వయంగా వాళ్లే ఊళ్ళో కూర్చుంటే వాళ్ళ వెనకాల అనుచరులందరూ కూర్చుంటే తద్వారా హింసాకాండని రెచ్చగొడుతూ ఉన్నారు. కాబట్టి అసలోళ్ళిద్దరిని ఆ ప్రాంతం నుంచి దూరం చేయడం ద్వారా రౌడీలు లేకపోతే వాళ్ళ కింద ఉన్నటువంటి ఫ్యాక్షన్ అనుచరులు లేదా దాన్ని ఏమంటారు వాళ్ళని ఈ ఫ్యాక్షనిస్టుల అనుచరులుగా ఉండేటటువంటి వెధవలు ఎవరైతే ఉంటారో పాలెగాళ్ళు అనాలనుకుంటా, ఆ పాలెగాళ్ళకి ఆదేశాలు లేకుండా కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది.